నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర పథకాలకు తూట్లు పొడిచిన వైసీపీ పాలనపై విమర్శ. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పేదలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణ. అభివృద్ధి పనులు నిలిచిపోయాయని లంకా దినకర్ వ్యాఖ్య. లోపాలు సరిదిద్దుతూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వ్యాఖ్య. అనంతపురంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. పెండింగ్ భూ వివాదాలు వేగంగా పరిష్కరిస్తామన్న జేసీ. భూ రికార్డుల పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామన్న స్పష్టం. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వెల్లడి. సత్యనారాయణ సేవలు చిరస్మరణీయమని కవిత నివాళులు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని వెల్లడి. సికింద్రాబాద్ జిల్లా పునర్వ్యవస్థీకరణకు డిమాండ్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన జరగాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు పాత్ర స్పష్టమన్న మెట్టు. నీతులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అని వ్యాఖ్య. గత పాలనపై సమాధానం చెప్పకుండా ఆరోపణలు సరికాదు అని వెల్లడి. చట్టం ముందు నిజాలు తప్పకుండా బయటపడతాయని వ్యాఖ్య. సాల్మన్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామన్న కాసు మహేష్. ప్రజల సమస్యలపై జగన్ ఎప్పుడు స్పందిస్తారని స్పష్టం. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే వైసీపీ లక్ష్యమని వ్యాఖ్య. జగన్ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్య. ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పిస్తామని, వైసీపీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వైసీపీ మరింత బలంగా ప్రజల తరపున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, వారి కృషితోనే పార్టీ ముందుకు సాగుతుందని కాటసాని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు ఎంప్లాయ్మెంట్ వాళ్లకు జాబ్ మేళ 6 జరపాలి, కానీ మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జరుపుతాం, మాకు నచ్చినట్టు మా లిస్టు ఆ ఊరోళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఇస్తాం, ఎవరో నాయకులు ఇంకోరు చెప్పినట్టు ఇస్తామంటే మాత్రం ఆ కంపెనీ యాజమాన్యాన్ని మాత్రం ఎవరిని కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చట్టం భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఏంటో ఉద్యోగ అర్హతను బట్టి వాళ్ళకి ఎవరికైతే ఎంత ఎడ్యుకేషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో కూడా చెప్పడం జరిగింది. మీరు ముందు అంటే కలెక్టర్ గారు కూడా థ్యాంక్ చెప్పాలి. ఆమె కూడా స్పందించడం కరెక్టే కదా. ఆమె 70% ఆ గ్రామాలకు ఇవ్వాల్సిందే కదా, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ముందు నేనుండి ఆ గ్రామాలకు రాలేదు మేడం అంటే మొత్తం లిస్టు తెప్పించుకొని చూస్తాను. అట్లా అన్యాయం జరిగితే వాళ్ళని రద్దు చేసి మళ్ళీ ఆ గ్రామంలోనే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాం. ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ వస్తే మాత్రం ఎవరైతే రైతులు కోల్పోయినారో, భూములు కోల్పోయిన కుటుంబాలకు ఎవరైతే ఆ గ్రామంలో ఉండారో ఆ అర్హతను బట్టి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. మాకు ఈ పార్టీ సంస్థ ఎలక్షన్ అంటే పార్టీకి సంబంధించిన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిను సాల్మన్ కుటుంబ సభ్యులు కలిశారు. సాల్మన్ కుమారులు, కుమార్తె జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు అంశాలపై జగన్ తో చర్చ జరిగినట్లు సమాచారం. జగన్ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పినట్లు తెలిసింది. వైసీపీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత జగన్ మానవీయ కోణంపై చర్చ మొదలైంది. జగనన్న చెప్పిన మాటను గుర్తు చేస్తూ సాల్మన్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉండాలని కోరినట్లు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి తెలిపారు. కోర్టులో 200 కుటుంబాల కోసం అనుకూల తీర్పు వచ్చిన అనంతరం జగన్ ను గ్రామాల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
ప్రజల సమస్యలపై జగన్ ఎప్పుడు స్పందిస్తారని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే వైసీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని కాస్ మహేష్ పేర్కొన్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ, మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ, ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ, సురేష్ గారు కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం. ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు. పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నాడు. చూడండి అసలు ఆ కాలు ఎలా చేశారు. అతని జీవితం నాశనం చేశారు. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అవినీతిపై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గన్రా జ్యోతి నాయకత్వం వహించారు. సైట్ విజిట్ పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. సింగరేణి కార్మికులతో కలిసి సంస్థ పరిరక్షణ కోసం ఉద్యమించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ యొక్క అంబేద్కర్ సెంటర్ లో మా యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన పద్ధతిలో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు కోల్ మినిస్టర్ గా ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 49% నీ కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నది. ఇంత నిగ్గుసిగ్గుగా అవినీతి జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు సాక్షాత్తు తెలంగాణ ప్రాంత బిడ్డవై ఈరోజు సింగరేణికి అన్యాయం జరుగుతుంటే, సింగరేణి మూతపడే స్థాయికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతే, న్యాయ విచారణ జరిపించలేకపోతే అందులో నీ పాత్ర కూడా ఉంది, అందులో నీకు కూడా వాటా ఉందనేటువంటి అనుమానం ప్రజలు కలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా దీని విషయంలో సరిగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఒరిస్సాలో నైని గనులు సింగరేణికి కేటాయించినటువంటి వాటిని మరి గతంలో అక్కడ చూసొచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి టెండర్ని క్యాన్సిల్ చేస్తూ మరి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి మరి దాన్ని కేటాయించి ఆ టెండర్ని కేటాయించాలనే దురుద్దేశంతో ఇవాళ దాన్ని మరి పేపర్లో వచ్చినటువంటి సంఘటన అందరికీ తెలుసు. ఇవాళ ఏది ఏమైనా మరి సింగరేణి కాలరీస్కి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అనేకంగా కారుణ్య నియామకాలు అయితేనేమి, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితేనేమి, పవర్ ఫ్రీగా ఇవ్వటం అయితేనేమి, మరి సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకి మరి హాస్పిటల్లో చూపించుకునేటానికి సౌకర్యం కల్పించడం అయితేంది. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు గతంలో కార్యక్రమాలు చేసిండ్రు. కానీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం మొన్న సింగరేణి డేని కూడా చెయ్యలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. నగర శివారులో ఉన్న ఓ చెరువులో ఈ విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. శిక్షణలో భాగంగా ఈ విమానం ప్రయాణిస్తోందని ప్రాథమికంగా వెల్లడించారు. విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. सवारी बैठी थी क्या इसमें? लेडीज भी है क्या? उधर ही साइड निकल जाता है। पदम फंस गए क्या? पदम भैया चलो, आ जाइए, जाने दीजिए। अरे पता निकालो, वहाँ फंसी है यार। पतंग फंसी है, पतंग बटोल।
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స పూర్తయిన అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించనున్నట్లు స్పష్టం చేశారు. రాజ్ కసిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. న్యాయ ప్రక్రియలో భాగంగానే వైద్య సహాయం అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గతంలో పాలన అంటే దోచుకోవడం, పంచుకోవడమేనని విమర్శించారు. ఇప్పుడు సంపద సృష్టించి ప్రజలకు పంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సమాజం ఉమ్మడి కుటుంబంలా ఎదగాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. సంక్షేమాన్ని పరమావధిగా తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పేద, బడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సీఈఓలుగా లేకపోతే కలెక్టర్లుగా లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు. ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొదటి సంవత్సరమే 100 స్కూల్ శాంక్షన్ చేద్దాం, ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు ఇద్దాం, 22,500 కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరమే 11,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేద్దామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాలకి ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. నేను ఇప్పుడే మిత్రుడు చెప్తా ఉన్నాను సోదరుడికి, మన అడ్లూరు లక్ష్మణ్ గారు, అయ్యా మీరు ఈ స్కూల్ని మీ కలెక్టర్ గారితో మాట్లాడండి, విద్యాశాఖకు సంబంధించినటువంటి వారితో మాట్లాడండి, మనం వాడివాడిగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కావించండి. ప్రతి నెల మీరు కట్టిన దానికి అనుగుణంగా మీరు బిల్లు పంపిస్తూ ఉండండి. ఆ బిల్లులు రిలీజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాఠశాల నిర్మాణం సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ఖండించారు. సైట్ విజిట్ నిబంధన కింద కేవలం 4 టెండర్లే ఇచ్చామని, అవన్నీ పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. కాంట్రాక్టులు పొందిన సంస్థలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంబంధం ఉన్నవేనని తెలిపారు. పారదర్శకత కోసమే సైట్ విజిట్ విధానాన్ని తీసుకువచ్చామని వివరించారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా అమల్లో ఉందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. డిపాజిట్ సింగరేణి సంస్థ దగ్గర ఉండేది ₹1,00,00,000 మాత్రమే. వారు పనులు చేయకపోయినట్లయితే ఆ ₹1,00,00,000 మాత్రమే కాంట్రాక్ట్ సంస్థకు నష్టం జరుగుతుంది. కానీ సింగరేణి సంస్థకు 3 నెలల కాలం పాటు అదే పనులు జరగవు. అదే కాకుండా ₹100 కోట్ల నష్టం వస్తుంది. కాబట్టి సైట్ విజిట్ అనేది నిబంధన దేశంలో ఉంది. కాబట్టి సింగరేణి బోర్డులో సభ్యులు 12 మంది ఉంటారు. 4 కేంద్రం నుంచి, 4 రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 4 పర్మనెంట్ డైరెక్టర్ ఉంటారు. వాళ్ళంతా కూర్చొని కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు తయారు చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చేసినటువంటి కంపెనీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు వచ్చినాయి. మీ ప్రభుత్వంలో ఎక్సెస్ 10% మీరు ఇచ్చి అసలు ఎక్సెస్ కి లేదు, మేము మైనస్ కి ఇచ్చినామని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తారో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలా. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా సింగరేణి అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో, అదే కాకుండా సింగరేణి సంస్థను కాపాడే ప్రయత్నంలో ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి నైనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయంలో కూడా సింగరేణి నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. ఎక్కడ కూడా ఇంకా టెండర్లు ఫైనల్ చేయలేదు. అదే కాకుండా సైట్ విజిట్ సంబంధించి ఎవరికి ఇంకా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, అసలు ఇవ్వనని చెప్పలేదు.
సైట్ విజిట్ సంబంధించి కూడా చాలా స్పష్టంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు, అదే కాక సైట్ మేనేజర్ గారు ఉంటారు. అక్కడ ఎవరికి పోతే వాళ్ళకు సైట్ విజిట్ సంబంధించి సంతకం తీసుకొని సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని టెండర్కు సంబంధించి బిడ్ దాఖలు చేసేటప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసుకునేటప్పుడే సైట్ విజిట్ సంబంధించి కూడా ప్రొపారం ఉంటుంది. అది తీసుకొని పోతే వాళ్ళు అక్కడ సైట్ విజిట్ చేసినట్టుగా స్టాంప్ వేసి సంతకం పెట్టి ఇస్తారు. దాన్ని జస్ట్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది. దాన్ని ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీలాగా ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మీ ప్రభుత్వంలో మీ చుట్టాలు, మీ బంధువులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు వచ్చినాయంటే అది ప్రజా ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర వ్యవహారాల్లో హరీష్ రావు పాత్ర స్పష్టంగా ఉందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హరీష్ రావు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో జరిగిన అంశాలపై సమాధానం చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికదన్నారు. చట్టం ముందు నిజాలు తప్పకుండా బయటపడతాయని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో మీరు చేసిన పాపాలే, మీరు ద్రోహాలే, మీరు మోసాలే హరీష్ రావుని ఫోన్ ట్యాపరింగ్ కేసులో ఏసీ జరిగింది. హరీష్ రావు గారి పాత్ర స్పష్టంగా ఉంది. ఫోన్ ట్యాపరింగ్ లో, కాళేశ్వరం కూరడంలో, అదేవిధంగా గత ప్రభుత్వం సంబంధించిన పూర్తి వ్యవహారాల్లో కేసీఆర్ పాత్ర ఏమిటిందో హరీష్ రావు పాత్ర కూడా అంతనే ఉంది. కాబట్టి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు గతంలో అన్ని బూతులు మాట్లాడి హరీష్ రావు పిఎస్ కి పోయే ముందు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ లో కానివ్వండి, కాళేశ్వరంలో కానివ్వండి, ప్రతి విభాగాల్లో పూర్తి వ్యవహారంలో కానివ్వండి, మీరు అందులో పాతదారులు, మీరు సూత్రధారులే. హరీష్ రావుతో పాటు సంతోష్ రావుని కూడా ఫోన్ ట్యాపింగ్ లో కూడా విచారించడం జరపాల్సిందే. శుద్ధపూసలు మాట్లాడే హరీష్ రావు ఇందులో ప్రముఖ సూత్రధారి. ఈ సూత్రధారుని, ఈ పాతదారుని ఎవరిని కూడా చట్టం వదలకుండా ముందుకెళ్లాలని జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్ జోన్లో 10.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ, ముషిరాబాద్ సర్కిల్ కార్యాలయాలను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఒకే విధమైన పరిపాలనా వ్యవస్థ కింద స్థానిక సంస్థలను తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. క్యూర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్, 4 రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను, అదేవిధంగా 60 టీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నది. దాంతో పాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషనర్లు కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ 2047 విజన్ తోటి ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది ఇండస్ట్రీ వారు వచ్చినా, ఐటీ రంగం వచ్చినా, టూరిజం రంగం వచ్చినా, మెడికల్ టూరిజం వచ్చినా, ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ. తెలంగాణ ఉద్యమకారుడు మాచెల్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా కవిత స్పందించారు. సికింద్రాబాద్ జిల్లాను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ధర్నా చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వల్ల బీసీల సంఖ్య, కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి. త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం. రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులగన్న చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా,
ఎస్సీలలో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా, ఎస్టీ ఆదివాసీ తెగలల్లో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలు ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ కులాల పేర్లు సరిగ్గా రావాలన్నా, బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికెట్లు పేర్లు కరెక్ట్గా రావాలన్నా ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి. వాస్తవానికి ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు. మొన్ననే బీసీలను మోసం చేసిండు, మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు, మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు. కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది. సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి దేశ బలాబలాలను నిర్ధారించడంలో సైనిక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని వాయుసేన అధిపతి అమర్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. బలమైన సైన్యం లేకపోతే దేశ సార్వభౌమత్వానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా వెనెజువెలా, ఇరాక్ దేశాల పరిస్థితులను ప్రస్తావించారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదన్నారు. సైనిక రంగంలో ఆధునికీకరణ, సాంకేతికత, శిక్షణపై నిరంతరం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Robust military, you can be subjugated by anybody. It is the will to use that military power which becomes very even more important. Unless you have the military power, unless you have the will to use it, you can keep showing restraint, but that restraint will be seen as a weakness. It's only when you're strong enough and you show restraint that it is seen as capability. Whether it is getting people out of conflict zone, or whether it is giving a blow to the terrorist infrastructure and their perpetrators, or whether it is attacking multiple bases in Pakistan in a matter of few hours, it was air power which did the trick, and that has to be remembered. వైసీపీ పాలనలో మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలకు తూట్లు పొడిచారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినాకర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యే పథకాలను అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల పేదలకు చేరాల్సిన ప్రయోజనాలు నిలిచిపోయాయని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అడ్డంకులకు గురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ లోపాలను సరిదిద్దుతూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. నేడు రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు ఇప్పటికే కేటాయించినటువంటి ఈ 30 లక్షల ఇల్లు కాకుండా PMAY 2లో కూడా గృహాలని తీసుకొని ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇవ్వవలసినటువంటి వారు గృహాలు లేనటువంటి వారికి అందించే విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 2019-24 మధ్య జగన్ గారి పాలనలో ఈ ప్రాజెక్టుని అసమగ్రంగా ప్రణాళికలు తయారు చేయటం, అంచనాలని తయారు చేయటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల్ని సక్రమంగా విడుదల చేయకపోవటం, చేసిన పనులుగా చూపించిన అంశాల్లో కూడా అవినీతి విలయతాండవం చేయడం, నిధుల దోపిడీ జరగటం వలన ఏదైతే ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి సురక్షిత తాగునీరు ఇవ్వాలనేటటువంటి ఆ యొక్క కార్యక్రమానికి తూట్లు పడినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. భూ వివాదాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వేగంగా పరిష్కారాలు అందిస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ సమన్వయంతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. భూ రికార్డుల పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. రైతులు, భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రజలు సమస్యలతో నేరుగా అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. ఈ ప్రకటనతో జిల్లా ప్రజల్లో ఆశలు పెరిగాయి. జీడీపీ పెంచడం అన్నది ప్రతి జిల్లాకి సీఎం గారు చాలా ప్రత్యేకంగా తీసుకున్న ఒక అంశం అది. సో ఏ విధంగా అయితే మన జిల్లాకి జీడీపీ పెంచగలమో దాని ప్రకారం అన్ని సెక్టర్స్లో కూడా, ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెర్షరీ కానీ, అన్ని సెక్టర్స్లో కూడా ఏ విధంగా అయితే మనం పెంచగలమో అవన్నీ కూడా మనం ప్రయత్నిస్తామండి. ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్నవి మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అది నెవర్ ఎండింగ్. బట్ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నింటిని కూడా త్వరితగతిన పీజీఆర్ఎస్ వచ్చిన గ్రీవెన్సెస్ కానీ, రెగ్యులర్గా వస్తున్న గ్రీవెన్సెస్ కానీ, ఏవైనా సరే రూల్స్ ప్రకారం అన్ని కూడా రిజాల్వ్ చేస్తామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర పథకాలకు తూట్లు పొడిచిన వైసీపీ పాలనపై విమర్శ. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పేదలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణ. అభివృద్ధి పనులు నిలిచిపోయాయని లంకా దినకర్ వ్యాఖ్య. లోపాలు సరిదిద్దుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యాఖ్య. అనంతపురంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. పెండింగ్ భూ వివాదాలు వేగంగా పరిష్కరిస్తామన్న జేసీ. భూ రికార్డుల పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామన్న స్పష్టం. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వెల్లడి. సత్యనారాయణ సేవలు చిరస్మరణీయమని కవిత నివాళులు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని వెల్లడి. సికింద్రాబాద్ జిల్లా పునర్వ్యవస్థీకరణకు డిమాండ్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన జరగాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు పాత్ర స్పష్టమన్న మెట్టు. నీతులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అని వ్యాఖ్య. గత పాలనపై సమాధానం చెప్పకుండా ఆరోపణలు సరికాదు అని వెల్లడి. చట్టం ముందు నిజాలు తప్పకుండా బయటపడతాయని వ్యాఖ్య. సాల్మన్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామన్న కాసు మహేష్. ప్రజల సమస్యలపై జగన్ ఎప్పుడు స్పందిస్తారని స్పష్టం. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే వైసీపీ లక్ష్యమని వ్యాఖ్య. జగన్ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.